నమస్కారం నిశాంత్ శర్మ అవధాని గారు. మహాదేవ తల్లి. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చి కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనదిగా మనం చూస్తూ ఉంటాము. దేదీప్యమానంగా ప్రతి ఇంట్లోని ఇవాళ దీపాలతో అంగరంగ వైభవంగా పూజలు గావిస్తూ ఉంటారు ఆడవాళ్ళు ప్రత్యేకించి. ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన విధి విధానాలు ఏంటి, శాస్త్రం ఏం చెప్తుంది? వాస్తవానికి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ కార్తీక మాసం ప్రారంభం నుంచి మార్గశీర్ష మాస ఆరుద్ర నక్షత్రం అంటే ఈ కార్తీక మాసం ప్రారంభం కంటే ముందు ఇంకో 2-3 రోజులు తీసుకోవాలి తల్లి. ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య. దీనికంటే ముందు అంటే దీపావళి మనం జరుపుకుంటాం కదా, దీనికంటే ముందు నుంచే దీపారాధన అనేటువంటిది ఆచరించాలి. ఆచరించి మీరు ఎప్పుడైనా విన్నారో వినలేదో, పాండవ పత్రి అనే ఒక ఆకు ఉంటుంది. దీని పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? లేదండి. పూర్వం ఏంటి అని అంటే, రాముల వారు అరణ్యంలో నివసించే క్రతువులో, తర్వాత పంచపాండవులు కూడా అరణ్యంలో నివసిస్తున్నటువంటి స్థితిగతుల్లో వారికి వెలుగునిచ్చేటువంటి జ్యోతి రూపమే ఆ ఆకు. మీరు ఎప్పుడైనా పచ్చి ఆకుతోని దీపం వెలిగించంగా చూసారా? చూడలేదా? ఒకసారి మీ దగ్గర ఫోన్ ఉంటే పాండవ పత్రి ఆకు దీపము అని కొట్టండి, మీరు ఇమేజెస్ కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ పాండవ పత్రిని అసలు వెలిగించాలి. కార్తీక దీపం ఏదయ్యా అంటే, ఈ పాండవ పత్రితో ఎవరైతే దీపారాధన గావిస్తారో వారికి సర్వానుగ్రహం దక్కుతుంది అనేటువంటిది అసలు శాస్త్రం. మామూలుగా కార్తీక మాసం ప్రారంభమైంది, ఉసిరిక దీపం దానం చేశాము, పిండి దీపం దానం చేశాము, కార్తీక పౌర్ణమి వచ్చింది, 365 వత్తులు దేవాలయంలోకి వెళ్ళేసి మనం అక్కడ పెట్టేసి దాన్ని వెలిగిచ్చేసరికి అందరూ అది సరిపోయింది అని అనుకుంటారు. దసరా జరిగేటప్పుడు శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి ఒక శ్లోకం చదువుతాము. ఏమని? శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి. అర్జునస్య ధనుర్ధారి అని ఉంది కదా, అంటే అర్జునుడు జమీ వృక్షం పైన తన బాణాలనన్నీ పెట్టుకున్నారు. పైగా ఆ బాణాలు కూడా తయారు చేసింది ఆ జమ్మి వృక్షంలో నుంచే. కాబట్టి ఆ దారి చూపించింది ఎవరయ్యా అంటే ఈ యొక్క పాండవ పత్రి ఆకు దీప వెలుగు. అందుకోసమే ఈ యొక్క యాకుకి పరమేశ్వరుడి కంటే చాలా ప్రీతికరమైంది. ఇది మొదలు వీళ్ళందరికంటే ప్రథమంగా పెట్టింది ఎవరయ్యా అంటే పార్వతీదేవి వెతికి మరీ తీసుకువచ్చి ఆ ఆకు ఉంటుంది కదా, దాన్ని ఇలా నలిచేసి దాని మీద వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసేసి దీపారాధన చేసేది పరమేశ్వరుడికి. అలా చేసేటువంటి యొక్క పత్రినే పాండవ పత్రి అని చెప్పేసి అని మన శాస్త్రాల్లో కూడా ఉన్నాయి అవి. కాకపోతే చాలా మంది ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున మొదలుగా మనం చెయ్యవలసింది ఏంటయ్యా అంటే, ఉదయాన్నే ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని తీసుకువచ్చి బాగా దంచాలి. ఒక ఉసిరికాయ అంటే ఉసిరికాయ కూడా కదా, ఉసిరికాయతో పాటు కొద్దిగా తెల్ల నువ్వులు, కొద్దిగా నెయ్యి వేసేసి బాగా వాటిని దంచి దాని యొక్క చూర్ణం వస్తుంది కదా, ఆ చూర్ణాన్ని తీసుకుపోయి మనం ఏదైతే స్నానం చేసే బకెట్లో నీళ్లు పట్టుకుంటామో అందులో ఆ చూర్ణాన్ని వేసి స్నానాన్ని గావించాలి. స్నానాన్ని ఆచరించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేసి తిలకం ధరించాలి. స్నానం చేసేసి నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. నుదుటి మీద బొట్టు పెట్టేసుకొని వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటారు. కొంతమంది వీళ్ళు సమయాన్ని చూసుకొని ఉదయం పూట 365 వత్తులు వెలిగించేటి వారు ఉంటారు, లేదా సాయంత్రం వెలిగించేటి. సాయంత్రం అయితే ఇంకా దేవాలయంలో అడుగు పెట్టడానికి కూడా ఆస్కారం లేకుండా చుట్టూరుగా పెట్టేసేసి ఈ 365 వత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఈ 365 వత్తులతో పాటు ఈ యొక్క ఆకు పెట్టేసేసి దీపారాధన గావించాలి అసలు శాస్త్రంలో. తర్వాత ఏం చెయ్యాలి? సాయంకాలంలో స్వయం పాకాధిక దానాలు అంటారు. అంటే వీటిలలో మొదలుగా 5 దీపాలు, ఉసిరిక దీపమైన పిండి దీపాలైనా 5 పెట్టాలి. దాంట్లో ఒక సాలగ్రామాన్ని పెట్టేసి బియ్యము, కూరగాయలు, పప్పు, పెరుగు ప్యాకెట్ ఇవన్నీ కూడా అమర్చేసేసి సంకల్ప విధితో, అంటే మీ యొక్క గోత్రనామాలు చెప్పుకుంటూ చెప్పిచ్చేసేసి దాని సంపూర్ణమైన సంకల్ప విధితో అది ఒక బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అసలు పౌర్ణమి రోజు ఆచరించే విధానం ఇది తల్లి.
మనం కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా నేనే రావాలి, నేనే ఉండాలి అన్నట్టుగా ఎవరికి పడితే వారు నచ్చింది కొన్ని విధాలుగా చెప్పుకుంటూ పోతున్నారు, కానీ అది అసత్యం. మనం పౌర్ణమి రోజున మొదలు ఈ విధంగా ఆచరిస్తే శివుడి యొక్క పరిపూర్ణతానుగ్రహము మనకు దక్కుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పాండవ పత్రితో కార్తీక మాస ప్రారంభమయ్యే 3 రోజుల ముందుగా, అంటే ధనత్రయోదశి రోజు నుంచి మొదలుకొని కార్తీక అమావాస్య తెల్లారి పొలిపాడ్యమి అని వస్తుంది. ఆ పొలిపాడ్యమి వరకు కూడా ఈ యొక్క దీపాన్ని, ఆకు దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంటికి ఎటువంటి చెడు శక్తి అనేటువంటిది రాకుండా సాక్షాత్కారుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము వారి వంశానికి దక్కుతుంది. అంతటి గొప్ప యోగ్యత తల్లి కార్తీక మాసం. అంటే మీరు కార్తీక దీపం అంటే ఉసిరికాయలో దీపం వెలిగించుకోవడము, లేకపోతే పిండి తయారు చేసి దాంట్లో బత్తి వేసుకోవడం, ఇవేవి కాదు తల్లి. ఆ ఆకు దీపమే కార్తీక దీపం అసలైతే. ఇది దొరుకుతుంది అంటారా? దొరుకుతుందమ్మా. అంటే వాస్తవానికి ఆ వృక్షాలు మనకు కంటికి కనిపిస్తాయి, కాకపోతే ఇదే వృక్షం అనేది మీరు గ్రహించలేరు. మామూలుగా రోడ్ల మీద కూడా ఒక పిచ్చి చెట్ల లాగానే ఉంటాయి అవి. ఎక్కడ పడితే అక్కడ వెలుస్తూనే ఉంటూనే ఉంటాయి ఆ వృక్షాలు. కాకపోతే ఆ వృక్షాన్ని ఒకసారి మీరు గూగుల్ చేసుకుంటే ఆకు ఎలా ఉంటుందో, వృక్షం ఎలా ఉంటుందో మనకు కనిపిస్తుంది. అప్పుడు దాన్ని వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అది చూసిన తర్వాత ఈ చెట్టు నేను ఫలానా చోట చూశాను అనే అవగాహన అనేది ఎవరికైనా వస్తుంది. తప్పకుండా గురువుగారు. అది వచ్చేసరికి వెళ్ళేసి ఆకు తీసుకొని దీపారాధన చేస్తే అద్భుతమైన ప్రయోజనం వారికి ఉంటుంది తల్లి. తప్పకుండా గురువుగారు. కార్తీక పౌర్ణమికి సంబంధించి అసలు దీపం ఏ విధంగా పెట్టాలి, దీప ఆచరణ ఏంటో విశిష్టతని చాలా గొప్పగా వివరించారు. కానీ చాలా మంది దీనికంటూ సమయం ఏదైనా ఉంటుందా, ఫలానా సమయంలో పెడితేనే మంచిది అనేది ఏదైనా ఉంటుందా? గ్రహ బలం కావచ్చు, సమయ బలం కావచ్చు. ప్రాతరో వృద్ధాయ సర్వ దీపారాధనం కరిష్యతాః సంధ్యాద్యౌ దీపార్థం సకల శ్రేష్ఠ లభ్యతే అనేది శాస్త్రం. అంటే వాస్తవానికి మనం ఇంట్లోనైనా సరే, దేవాలయంలోనైనా సరే, సూర్యుడు ఉదయించక ముందు వెలిగించేటువంటి దీపమే అసలైంది. కొంతమంది ఎలా ఉంటారంటే తల్లి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, స్నానం చేసి వంటలు వండేసి పిల్లల్ని స్కూల్కి పంపించడం, భర్త ఆఫీస్కి వెళ్ళడం, ఇల్లు ఉడవడం, తుడుచుకోవడం, ఇదంతా పెద్దగా ఉంటుంది. అందుకోసం ఏం చేస్తున్నారు, అందరూ 9, 10, 11, 12, 1 గంటకు ఆ ప్రాంతంలో కూడా దేవాలయ దర్శనానికి వెళ్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు వెళ్ళకూడదు తల్లి. ఆ సమయంలో అసలు చేయకూడదు. వాస్తవానికి ఎప్పటి వరకు మనకు బ్రాహ్మీ కాలం దగ్గర నుంచి మొదలుకొని కేవలం 8 గంటల వరకే భగవంతునికి చేసే క్రతువులు ఏవైతే ఉన్నాయో అప్పుడే ఆచరించాలి. అందులోనే ఈ దీపారాధనలు వెలిగించుకోవాలి. మళ్ళీ సాయంకాలంలో ఎప్పుడయ్యా అంటే సంధ్యా సమయేషు, అంటే సంధ్యా సమయం అంటే ఇప్పుడు మనకు చలికాలం కాబట్టి చలికాలంలో 5:30కు సంధ్యా ప్రారంభం అవుతుంది. అయితే ఈ సమయంలో ఏం చేస్తారు, దేవాలయంలో ఆకాశ దీపారాధన అనేది జరుగుతుంది. ఈ ఆకాశ దీపారాధన అనేటువంటిది గావించిన తర్వాత, అంటే ఆకాశ దీపం వెలిగించిన తర్వాత అప్పుడు మనం స్వామివారికి ప్రతి ఒక్క దీపాలను వెలిగించుకోవచ్చు. మనం ఎన్ని దీపాలు అనుకుంటే అన్ని దీపాలను పెట్టేసుకొని, అంటే కింద ముగ్గుగా వేసి వెలిగించాలి. ముగ్గు లేకుండా దీపం పెట్టకూడదు ఎక్కడైనా సరే. ఆ ముగ్గు వేసేసి దీపారాధన చేసేసి స్వామివారికి నమస్కరించుకొని వీలయ్యేటి సమయంలో ఉంటే ప్రదక్షిణ చెయ్యండి దేవాలయం చుట్టూరుగా. వీలు లేని చోట మీరు ఎక్కడైతే దీపారాధన చేసుకున్నారో అక్కడే ఆత్మ ప్రదక్షిణ అయినా చేసుకోండి. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.